రైట్ గా బులెటిన్ డీటెయిల్స్ చూస్తే వైసీపీ నేత గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కిడ్నాప్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సత్యవర్ధన్ కిడ్నాప్ వ్యవహారంలో నిందితులుగా ఉన్న మరో ఇద్దరు పోలీసుల ముందు లొంగిపోయారు. సర్దార్ జానీ కలాం అనే ఇద్దరు వంశీ అనుచరులు గన్నవరం పిఎస్ లో లొంగిపోయారు. సత్యవర్ధన్ ను బెదిరించిన కేసులో వంశీ అనుచరులు 11 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక అందులో 5గురిని అరెస్టు చేశారు. మరో 6గురు పరారీలో ఉన్నారు. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇక విచారణ నిమిత్తం 10 రోజుల పాటు వంశీని కస్టడీలోకి ఇవ్వాలని పోలీసులు ఇప్పటికే కోర్టులో పిటిషన్ వేశారు. ఇక ఇదిలా ఉంటే విజయవాడ ఎస్సీ/ఎస్టీ కోర్టులో వల్లభనేని వంశీ మోహన్ తరపున న్యాయవాదులు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఇక ఈ కేసులో తనను అక్రమంగా ఇరికించారని పిటిషన్లో తెలిపారు. రాజకీయ కుట్రలో భాగంగానే తనపై కేసులు పెట్టారని ఆరోపించారు వల్లభనేని వంశీ. ఇక సత్యవర్ధన్ ను తాను కిడ్నాప్ చేయలేదని అంటున్నారు. అలాగే విజయవాడలోని జిల్లా జైల్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ బ్యారక్కు అధికారులు పరదాలు కట్టినట్లు తెలిసింది. ఇక భద్రతా చర్యలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే గన్నవరంలోని టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో న్యాయస్థానం రిమాండ్ విధించగా జైలు అధికారులు ఆయనకు 1వ నెంబర్ బ్యారక్ లో గదిని కేటాయించారు. అందులో ఉన్న వంశీ ఇతర ఖైదీలకు కనిపించకుండా కటకడాల వద్ద పరదా కట్టినట్లు సమాచారం. ఇతర ఖైదీలెవరూ వంశీ ఉన్న బ్యారక్ వైపు వెళ్లకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. బ్యారక్ వద్ద ఉన్న సీసీ కెమెరాల ద్వారా అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ విజయవాడలోని జిల్లా కారాగారానికి రానున్నారు. రిమాండ్ ఖైదీగా ఉన్న వంశీని ఆయన పరామర్శిస్తారని తెలిసిందే. ఇక ప్రస్తుతం జగన్ బెంగళూరులో ఉన్నారు. ఆయన రేపు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా గాంధీనగర్లోని జైలుకు వెళ్తారని సమాచారం. రైట్ గా ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా బ్యూరో చీఫ్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, ప్రస్తుతం వల్లభనేని వంశీ కేసుకు సంబంధించి బెయిల్ పిటిషన్ పై విచారణ అయితే కొనసాగుతుందని చెప్పుకోవాలి. ఎందుకంటే తనను అక్రమంగా అరెస్ట్ చేశారని చెప్పేసి కూడా వల్లభనేని వంశీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కనీసం సత్యవర్ధన్ ఎక్కడ బెదిరించలేదని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే ప్రస్తుతం ఇప్పుడు కోర్టులో 3 అంశాలు ఉన్నాయి. ఆ 3 అంశాల్లో ఒకటి వచ్చేసి ప్రస్తుతం వల్లభనేని వంశీకి సంబంధించినటువంటి బెయిల్ పిటిషన్, మరొకటి వల్లభనేని వంశీని కస్టడీకి తీసుకోవడానికి అయితే పోలీసులు ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే వాళ్ళు కూడా కస్టడీకి ఇవ్వాలి, కొంత విచారణ మిగిలిందని చెప్పేసి కూడా ఇప్పటికే పోలీసులు కూడా కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. అదేవిధంగా సత్యవర్ధన్ కి సంబంధించినటువంటి కొంత స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో సత్యవర్ధన్ స్టేట్మెంట్ రికార్డ్ చేయాలని చెప్పేసి కూడా ఇప్పటికే కోర్టును ఆశ్రయించడం జరిగింది. కోర్టులో వాళ్ళ పిటిషన్ కూడా దాఖలు చేయడం జరిగింది. అయితే మొత్తంగా ప్రస్తుతం అయితే ఇప్పుడు వల్లభనేని వంశీకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు మాత్రం ఒకటే ఆరోపిస్తా ఉన్నారు, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తా ఉన్నారు, కావాలనే అరెస్ట్ చేశారు. అసలు సత్యవర్ధన్ కేసు పెట్టి వాపస్ కూడా సత్యవర్ధన్ ని అక్కడ కిడ్నాప్ చేయడం కానీ అటువంటిది ఏం లేదు, కావాలనే ఈ రకంగా చేస్తున్నారని చెప్పేసి కూడా ఒక పక్క వల్లభనేని వంశీ కుటుంబ సభ్యులు అయితే చెబుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరో పక్క వల్లభనేని వంశీని కూడా పరామర్శించేందుకైతే జగన్మోహన్ రెడ్డి జైలుకైతే రానున్నారు. అయితే దాని షెడ్యూల్ కూడా కొంత ఖరారు చేసినట్లుగా తెలుస్తా ఉంది. ప్రస్తుతం అయితే మరి 3 కేసులకు సంబంధించి మరి ఈ రోజు వల్లభనేని వంశీకి బెయిల్ వస్తుందా రాదా అనేది ఒక అంశం అయితే, మరో పక్క మరి కస్టడీకి తీసుకోవడానికి కూడా పిటిషన్ వేసినటువంటి నేపథ్యంలో మరి వల్లభనేని వంశీని కస్టడీకి ఇస్తారా లేదనేది కూడా ఒక సందిగ్ధంగా మారినటువంటి అంశం అని చెప్పుకోవచ్చు. మరి సత్యవర్ధన్ కు సంబంధించినటువంటి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి దానికి సంబంధించినటువంటి అంశాలు కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది. దానికి తోడుగా వల్లభనేని వంశీకి సంబంధించినటువంటి ఫోన్ ఒకటి ఇప్పటికీ వాళ్ళు సెర్చ్ చేసినప్పటికీ దొరకలేదు. దానికోసం కూడా వాళ్ళు పిటిషన్ లో పేర్కొన్నట్టుగా తెలుస్తా ఉంది. మరి ఈ 3 అంశాలు ఈ రోజు కోర్టులో ఏమవుతుందని కూడా అందరూ ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం విచారణ కొనసాగుతున్నట్లుగా తెలుస్తా ఉంది. అయితే సాంబశివరావు చెప్పండి, సత్యవర్ధన్ ను బెదిరించిన కేసులో సంబంధించి అలాగే ఇద్దరు నిందితులు కూడా ఉండడం జరిగింది, వాళ్ళు కూడా లొంగిపోయినట్లుగా తెలుస్తుంది. 11 మంది నిందితులుగా ఉన్నప్పటికీ ఒక 2 పరారైనారు, అలాగే 2 నిందితులు కూడా లొంగిపోవడం జరిగింది. దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అంటే ప్రస్తుతం అయితే కొంతమందిని అయితే అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. ఎవరైతే కొంతమంది నిందితులు ఉన్నారో వాళ్ళు ప్రస్తుతం పరారీలో ఉన్నారు కాబట్టి వాళ్ళపై కూడా పోలీసులు అయితే నిఘా పెట్టినట్టుగా తెలుస్తోంది. వాళ్ళకి సంబంధించినటువంటి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సిందే. అయితే మరి కొంతమంది ఇద్దరిని అదుపులోకి తీసుకొని పూర్తి స్థాయిలో కూడా విచారిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. దాంట్లో
సత్యవర్ధన్ ఫిర్యాదుదారుగా ఉన్నారు. మరి ప్రస్తుతం అయితే మరి విచారణ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో మరి మిగిలిన వారి కోసం కూడా గాలింపు చర్యలు చేపడుతున్నట్టుగా తెలుస్తోంది. మరి మిగిలిన వారు కూడా త్వరలోనే పట్టుకుంటామని చెప్పి పోలీసులు అయితే చెప్తా ఉన్నారు. రైట్ సాంబశివరావు, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.